హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మరొకసారి చివరి 2 వచనాలు 19, 20 వచనాలు మనం చదువుకుందాం. ఈ నిరీక్షణ ఎలాంటిదటండి? ఇప్పుడు నిరీక్షణ కలిగి ఉండవలసిన వాళ్ళం ఎవరు? నిరీక్షణ కలిగి ఉండాల్సిన వారు ఎవరు? మనం. విశ్వాసం కలిగి ఉండాల్సిన వారు ఎవరు? రక్షణ కలిగి ఉండాల్సిన వారం ఎవరు? ఆమేన్, హల్లెలూయా. సో మన రక్షణ, మన విశ్వాసము, మన నిరీక్షణ, ఆమేన్, హల్లెలూయా, ఎలాంటిదట? లంగరు లాంటిది. ఎలాంటిదండి? అంటే లంగరు ఎలాగైతే స్థిరపరుస్తుందో, భద్రపరుస్తుందో అలాంటి నిరీక్షణ మనది. ఆమేన్, హల్లెలూయా. అంటే మన నిరీక్షణ ఎలా ఉండాలి? మనం ఎలాంటి ఆశాభావం కలిగి ఉండాలి? మనం ఎలాంటి ఆశ కలిగి ఉండాలంటే ఖచ్చితంగా మన రక్షణ మనల్ని విమోచిస్తుంది, మనల్ని కాపాడుతుంది, మనల్ని రక్షిస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన నిరీక్షణ సురక్షితమైనది. ఆమేన్. ఎందుకు సురక్షితమైంది? లేకపోతే మన నిరీక్షణ ఎందుకు బలమైంది? లేకపోతే మన నిరీక్షణ ఎందుకు స్థిరమైంది? మన నిరీక్షణ ఎందుకు మార్పు లేనిదంటే ఆ నిరీక్షణ ఎవరి మీద పెట్టామంటే మన ప్రభువైన యేసుక్రీస్తు మీద పెట్టాం. హల్లెలూయా. మన నిరీక్షణ మనుషుల మీద పెట్టలేదు. మన నిరీక్షణ భూసంబంధమైన విషయాల మీద పెట్టలేదు. మన నిరీక్షణ ఏమీ విఫలమయ్యే వాటి మీద మనం పెట్టలేదు. మరణాన్ని జయించిన యేసు ప్రభు మీదే మన నిరీక్షణ. హల్లెలూయా. శాశ్వత రక్షణ విమోచన ఇస్తానని వాగ్దానం చేసిన, ప్రమాణము చేసిన వాని మీద మన నిరీక్షణ. మన వాగ్దానానికి వారసులుగా చేసిన వాణ్ణి మీద మనం ఉంచిన నిరీక్షణ. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి అలాంటి నిరీక్షణ నిశ్చలమునంటే మార్పు లేనిది. ఆమేన్, హల్లెలూయా. సో మన నిరీక్షణ భద్రపరచబడినది, మార్పు లేనిది, స్థిరమైనది. ఆమేన్. మన ఆత్మకు లంగరు వలె ఉండి తెర లోపల ప్రవేశించుచున్నది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొన్ని ప్రాముఖ్యమైన పదాలు వాడుతున్నాడు. ఎలాంటి పదాలు వాడుతున్నారండి? ప్రాముఖ్యమైన పదాలు, ముఖ్యంగా పాత నిబంధన సంబంధించిన కొన్ని పదాలు వాడుతున్నాడు. అంత ముందుకు వచనాల్లో మీరు ఏం చూస్తారు? శరణాగతులమైన మనం అని అంటాడు. శరణాగతులం అనే దాని గురించి నేనేం చెప్పాను? పాత నిబంధన గ్రంథంలో మనకు కొన్ని ఆశ్రయపురాలు ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. సో ఆశ్రయపురంలోకి మనం వెళ్ళిపోతే మనం ఎలా ఉంటాం? సురక్షితంగా, క్షేమంగా ఉంటాం. సో ఇప్పుడు యేసు ప్రభువే ఆ ఆశ్రయపురము. ఆమేన్, హల్లెలూయా. సో మన విశ్వాసం ద్వారా, మన రక్షణ ద్వారా, ఆయన మీద నమ్మకం ద్వారా ఆ ఆశ్రయపురంలోనికి, లేకపోతే ఆ శరణ ఆశ్రమంలోనికి మనం ప్రవేశిస్తే మనం ఎలా ఉండొచ్చు? ధైర్యంగా ఉండొచ్చు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు రెండవ పదాన్ని ఏం వాడతాడంటే తెర అనే పదాన్ని వాడతాడు. ఏంటంటే అది తెర. ఏంటి ఆ తెర అంటే మనం ఆలోచన చేసినట్లయితే ఈ నిరీక్షణ నిశ్చలము స్థిరమైన ఆత్మకు లంగరవలే ఉండి తెర లోపల ప్రవేశించుచున్నది. ఆమేన్, హల్లెలూయా. తెర లోపల ఏంటండి అది? ఇప్పుడు లోపల, బయట. ఇప్పుడు లోపలికి బయటికి మధ్యలో ఏముందట? ఏముంది? తెర అడ్డుగా ఉంది. అంటే అక్కడ పౌలు ప్రత్యక్ష గుడారం కోసం మాట్లాడుతున్నాడు. దేనికోసం మాట్లాడుతున్నారండి? ప్రత్యక్ష గుడారం కోసం. మోషే నాయకత్వంలో దేవుడు మోషేకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించండి. ఈ ప్రత్యక్ష గుడారం ఎలా ఉంటుందంటే 3 భాగాలుగా ఉంటుంది. ఎన్ని భాగాలుగా ఉంటుంది? ఇంగ్లీష్లో దీన్ని టాబర్నాకల్ అంటారన్నమాట. ప్రత్యక్ష గుడారము అంటే దేవుడు ప్రత్యక్షమయ్యే, కనిపించే స్థలము. ఆమేన్, హల్లెలూయా. అందులోది ఔటర్ కోట్ అంటే ముందు భాగము. ఔటర్ కోట్ అంటే ముందు భాగం అనమాట. తర్వాతది పరిశుద్ధ స్థలము. మూడవది అతి పరిశుద్ధ స్థలము. ఆమేన్, హల్లెలూయా. ఔటర్ కోట్లోకి ఎవరైనా రావచ్చు. తర్వాత పరిశుద్ధ స్థలంలోనికి యాజకులు మాత్రమే రావాలి. ఇప్పుడు అతి పరిశుద్ధమైన స్థలం ఉంటుంది. ఎలా ఉంటుందండి?
అతి పరిశుద్ధమైన స్థలం ఉంటుంది. ఆ అతి పరిశుద్ధమైన స్థలం ఎలాంటిదంటే పరలోకం లాంటిది. ఆమేన్, హల్లెలూయా. ఆ అతి పరిశుద్ధమైన స్థలం ఏంటిది? పరలోకం లాంటిది. సో అందులోనికి ప్రవేశించాలంటే ఒక్క ప్రధాన యాజకుడు తప్ప ఇంకెవరు కూడా అందులోనికి ప్రవేశించలేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్వరు కూడా అందులోకి ప్రవేశించలేరు. ఆ డే ఆఫ్ అటాయింట్మెంట్ అంటే ఆ బలి అర్పించే సమయంలో దాన్ని ఏమంటారంటే ప్రాయశ్చిత్త దినముల్లో, ప్రాయశ్చిత్తం చేసే దినాలలో ఆ ప్రధాన యాజకుడు మాత్రమే అందులోకి ప్రవేశిస్తాడు. మళ్ళీ ప్రవేశించి ఏం చేయాలి? మళ్ళీ వచ్చేయాలి, వెనక్కి వచ్చేయాలి. నేను అక్కడ ఉండిపోతానంటే కుదరదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో అక్కడ పర్మనెంట్గా ఉండే అవకాశం లేదు. ఇప్పుడు ప్రత్యక్ష గుడారానికి అంటే పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఏముంది అమ్మ? ఏముంది? తెర ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు తెర అంటే మామూలు ఇలాంటి కట్టిన అనుకున్నారు కనుక దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలా తీసి ఇలా వెళ్ళిపోవడానికి కాదు, అది చాలా ఎత్తైన తెర. ఆమేన్, హల్లెలూయా. చాలా బలమైన తెర. ఆమేన్, హల్లెలూయా. దాని లెక్కలు మీరు చూస్తే వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో అంత పెద్ద తెర అన్నమాట. అందులోనికి ప్రవేశించాలంటే ఎవ్వరు కూడా ధైర్యం చేయరు. ఎందుకంటే దేవుని సన్నిధి, దేవుని యొక్క మహిమ అక్కడికి దిగి వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఆ నిరీక్షణ, లేకపోతే ఈ నిరీక్షణ, మనము కలిగి ఉన్న నిరీక్షణ, ఈ నిరీక్షణ ఎవరి మీద పెట్టుకున్నామంటే మన దేవుని మీద పెట్టుకున్నాం, మన ప్రభుని యేసుక్రీస్తు మీద పెట్టుకున్నాం. ఇప్పుడు ఆ నిరీక్షణ నిశ్చలమైందే, స్థిరమైనదే, బలమైందే, మన ఆత్మకు లంగరువలే. ఆమేన్, హల్లెలూయా. అంటే మన ఆత్మ లంగరువలే అంటే దాని అర్థం ఏంటంటే మన ఆత్మ ఎక్కడికి కొట్టుకుని పోకుండా ఈ నిరీక్షణ మనల్ని కాపాడుతుంది. ఎంతవరకు కాపాడుతుందంటే ఆ తెరలోనికి ప్రవేశించే అంతవరకు కాపాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీవు నేను ఆ నిరీక్షణ లేకపోతే, ఆ విశ్వాసం లేకపోతే, ఆ రక్షణ లేకపోతే ఆ తెరలోనికి మనం ప్రవేశించలేం. సో ఆ తెరలోనికి మనం ప్రవేశించాలంటే మనము నిరీక్షణ కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో, ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో, ఎవరైతే రక్షణ కలిగి ఉంటారో వారు ఆ తెరలోనికి ప్రవేశిస్తారు. ఎందుకంటే ఆ తెర లోపల ఎవరున్నారంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మీరు అందరికీ తెలిసిన వాక్య భాగమే మత్తయి సువార్త, మత్తయి సువార్త 27వ అధ్యాయం 50-51 వచనాలు చదువుతున్నాం. యేసు ప్రాణము విడిచెను. దేవాలయపు తెర పైనుండి కింది వరకు రెండుగా చినిగెను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభువారు మనందరి కోసం ప్రాణం పెట్టారో, ఇప్పుడు అతి పరిశుద్ధమైన స్థలములోనికి ప్రవేశించడానికి అడ్డుగా ఉన్నది ఏంటది? తెర. ఇప్పుడు ఎవ్వరు కూడా అందులోనికి ప్రవేశించలేరు, అందులోకి ఎవరు వెళ్ళలేరు. కానీ ఎవరైతే యేసు ప్రభు ద్వారా రక్షణ పొందుకుంటారో, ఆయన నా కోసం మరణించాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ మరణము నాకు జీవమిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ మరణము నన్ను పరలోకానికి చేరుస్తుంది అని నమ్మి విశ్వసించి నిరీక్షణ కలిగిన వారై ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తెరలోనికి ప్రవేశిస్తారు. హల్లెలూయా. ఎందుకు ప్రవేశిస్తారంటే ఎప్పుడైతే యేసు ప్రభువారు మన కోసం మరణించారో అది పైనుంచి కింద వరకు దాని అంతటా అదే ఏమైపోయింది. ఇప్పుడు ఎవరైనా చింపారో దాన్ని బలవంతంగా? ఇప్పుడు బలవంతంగా చింపడానికి అది ఎంత ఎత్తు ఉంటుందో తెలుసా అండి? చాలా ఎత్తు ఉంటుంది. అసలు మనుషులకు అందనంత ఎత్తులో ఉంటుంది అది. అంత ఎత్తైన తెర ఎవరు కూడా చెంచలేదు. బుర్ర చింపడానికి అది ఏమన్నా మామూలు క్లాత్ లాంటిది కాదు, ఎలాగైనా సరే తిరగదు అది. అంత బలమైన తెర అది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడైనా మీరు చూసారు లేదా తెరలు చూసారు, అంత పైన హైట్లో ఉంటాయి, ఇలా ఓపెన్ చేస్తారు. వాటికి మిషన్లు ఉంటాయి. వాటికి ఆ తెర ఓపెన్ చేయాలంటే ఏముంటాయండి? వాటికి మిషన్స్ ఉంటాయి. ఆ మిషన్స్తో ఓపెన్ చేస్తారు వాటిని. మామూలుగా ఎవరు ఓపెన్ చేయలేరు వాటిని. ఇప్పుడు ఆ తెర ఏమైందంటే 2 భాగాలుగా చిరిగిపోయింది. పైనుంచి కింద వరకు కూడా చిరిగిపోయింది. ఆమేన్, చినిగెను.
ఎప్పుడు చినిగింది అది? ఎప్పుడైతే యేసు ప్రభువారు ప్రాణము విడిచారో, మరణించారో, అప్పుడు ఏమైందంటే ఆ తెర రెండుగా చినిగెను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆ తెర గురించి మాట్లాడుతున్నాడు పౌలు. ఆ అతి పరిశుద్ధమైన స్థలానికి అడ్డముగా ఉన్న తెర, ఏ మనుష్యుణ్ణి, ఏ మానవుణ్ణి అందులోనికి ప్రవేశించకుండా అడ్డు బండగా, అడ్డముగా. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నప్పుడు, ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు, ఎక్కడికైనా వెళ్దాం అనుకుని ఎవరైనా అడ్డుగా ఉన్నారంటే మనకి ఎలా ఉంటుందండి? ప్రతిదానికి ఎవరైనా మనల్ని అడ్డగిస్తున్నారనుకో, అడ్డుగా ఎవరైనా ఉన్నారనుకోండి, ఎవరైనా అడ్డులు పెడుతున్నారనుకోండి, మనకేమొస్తుంది? కోపం వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అపవాది ఆ పరిశుద్ధమైన స్థలంలోనికి ఏ ఒక్కరూ ప్రవేశించకూడదని, ఆమేన్, హల్లెలూయా, అనేకమైన పన్నాగాలు పన్నుతుండగా దేవుని యొక్క మరణము, ఆమేన్, హల్లెలూయా, మన కోసం అప్పగించబడిన ప్రాణ త్యాగము, ఆమేన్, హల్లెలూయా, ఆ తెరలోనికి ప్రవేశించే మార్గాన్ని సరళం చేసింది. హల్లెలూయా. ఇప్పుడు ఆ నిరీక్షణ, ఏ నిరీక్షణ? యేసు ప్రభు పట్ల మనం కలిగి ఉన్న ఆ నిరీక్షణ లంగరు వలె మన ఆత్మకి ఎలా ఉంది అంటే, మన ఆత్మకి ఎలా ఉంది? లంగరు వలె ఉంది. ఇప్పుడు లంగరు ఎలాంటిది? ఊడిపోయేదా, పడిపోయేదా, జారిపోయేదా, కొట్టుకుపోయేదా? ఏమంటే లంగరు ఎలాంటిది? బలమైనది, స్థిరమైనది, నిశ్చలమైనది. ఆమేన్, హల్లెలూయా. అది ఎక్కడికి పోదు, అది ఎక్కడికి కదిలిపోదు. ఆమేన్, హల్లెలూయా. అది మన కొరకు స్థిరముగా ఉంటుంది. ఇప్పుడు నిరీక్షణని ఎలా పోల్చాడంటే లంగరుతో పోల్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆ లంగరు ఏం చేస్తుందంటే మనం ఎక్కడికి పోకుండా కాపాడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన వాక్య భాగంలోకి వద్దాం. హెబ్రీ పత్రిక నిరంతరము, జాగ్రత్తగా నుండి 20 వచనం, నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడు, నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు. ఎవరండి ఆయన? ప్రధాన యాజకుడైన యేసు. ఇప్పుడు మన ప్రధాన యాజకుడు ఎవరు? ఇప్పుడు ప్రధాన యాజకుడు మాత్రమే ఎక్కడ ఉండాలి? అతి పరిశుద్ధమైన స్థలంలో ఉండాలి, అంతే కదా? ప్రధాన యాజకుడు ఎక్కడ ఉండాలి? అతి పరిశుద్ధమైన స్థలంలో ఉండాలి. ఇప్పుడు మన ప్రధాన యాజకుడైన యేసు ఎవరు? ఆమేన్, హల్లెలూయా. మన ప్రధాన యాజకుడు ఎవరు? యేసు ప్రభువారు. ఇప్పుడు మన ప్రధాన యాజకుడైన యేసు ఎక్కడ ఉన్నాడట? అందులోనికి ఎందులోనికి? అందులో కంటే ఎందులోకి? ఆ తెరలోనికి. ఆమేన్. ఆ అతి పరిశుద్ధమైన స్థలంలోనికి. ఎవరికంటే ముందుగా? మనకంటే ముందుగా, మన పక్షముగా. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనకంటే ముందుగా ఎందుకు వెళ్ళాడు? మనకంటే ముందుగా అక్కడికి వెళ్ళాడండి. ఎవరి కోసం? ఇప్పుడు మన కోసం అందులో ఇప్పుడు మన కోసం ప్రవేశించిన వాడు ఎందుకు అక్కడ ఉన్నట్టు? మనల్ని కూడా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకు ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఎలాంటి ప్రధాన యాజకుడు ఉన్నాడంటే ఆయన మన పక్షముగా అందులోనికి ప్రవేశించి మనల్ని కూడా అందులోకి తీసుకువెళ్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణకి మనకు తెలిసిన వాళ్ళు అవతల పక్క ఉన్నారనుకోండి, మనం ఎలా వెళ్తారు చెప్పండి? ఇప్పుడు అవతల పక్క మీకు ఎవరో తెలిసిన వాళ్ళు లేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మీరు ఎలా వెళ్తారు? అక్కడ ఎవరో తెలియదండి. ఇప్పుడు మీ పక్షముగా. ఆమేన్, హల్లెలూయా. ఎవరి పక్షంగా? ఎవరైతే ఆ తెరలోనికి నిరీక్షణ ద్వారా ప్రవేశించారో, రక్షణ ద్వారా ప్రవేశించారో, విశ్వాసము ద్వారా ప్రవేశించారో, ఆ వారందరి కోసం మనకంటే ముందుగా ఆయన అక్కడికి ప్రవేశించి మన పక్షముగా. ఆమేన్, హల్లెలూయా. మన పక్షముగా ముందుగా, మనకంటే ముందుగా మన పక్షముగా ఆయన ఏం చేశారంటే ప్రవేశించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనకంటే ముందుగా ఎవరున్నారు? మనకంటే ముందు ఎవరున్నారు? ఇప్పుడు చెప్పండి, ఆయన మన పక్షంగా అక్కడ ఉంటే మనం ధైర్యంగా అందులోకి వెళ్ళొచ్చా, వెళ్ళలేమా? ఆమేన్. ఇప్పుడు పౌలు ఏం చెప్తాడంటే
మీ నిరీక్షణ బలమైంది, స్థిరమైనది. ఎలాంటిదంటే అందులోకి ప్రవేశించగలిగినది. మీరు అందులోకి ప్రవేశించగలిగిన నిరీక్షణ కలిగిన వారై మీరు అందులోకి ప్రవేశించండి. ఎందుకంటే మీ పక్షముగా మీకంటే ముందుగా ప్రవేశించిన గొప్ప ప్రధాన యాజకుడని యేసు మీకోసం ఎదురు చూస్తున్నాడు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హి ఈస్ వెయిటింగ్ ఫర్ యు ఓవర్ దేర్. ఆయన మన కోసమే అక్కడ ఉన్నాడు. తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మన కోసం ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రండి 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 అని ఆహ్వానిస్తున్నాడు. ఇప్పుడు ఆ ప్రధాన యాజకుడు మన పక్షంగా అక్కడ ఉండి మన కోసం ఎదురు చూస్తూ ఉంటే మనం ఎలా తప్పిపోతాం చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమైన రక్షణ కలిగిన వారు, నిజమైన విశ్వాసం కలిగిన వారు, నిజమైన నిరీక్షణ కలిగిన వారు నిశ్చయముగా అందులోనికి ప్రవేశిస్తారు. ఎందుకు ప్రవేశిస్తారంటే మనం ప్రవేశించడానికి అన్ని మార్గాలను సరళం చేసి, అన్ని పరిస్థితులను సరళం చేసి, అన్నీ అడ్డుగా ఉన్నాయి అన్నీ చింపేసి, ఆమేన్ హల్లెలూయా, ఆటంకాలన్నీ తొలగించేసి, మనకు పడాల్సిన శిక్ష అంతా తీసేసి, మనకు రావాల్సిన ప్రతి అన్యాయపు తీర్పులన్నీ ఆయన మీద పడేసుకుని అన్నీ ఫ్రీ చేసేసి, ఆమేన్ హల్లెలూయా, మీ మీద లగేజ్ అంతా తీసేసి, మీ భారాన్నంతా తీసేసి, ఇంకో మీకోసం నేను ఎదురు చూస్తున్నాను రండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా మీద నన్ను నమ్మి నన్ను విశ్వసించిన వారులారా, తెర మీకోసం నేను రెండుగా చించేశాను. నేను ఆల్రెడీ మీకోసం అక్కడ ఉన్నాను. నాకు రండి, మీరు ప్రవేశించండి అని ఎవరైతే నమ్మకంతో, విశ్వాసంతో, ఈ నిరీక్షణతో నిశ్చలం, ఆ నిరీక్షణ మళ్ళీ ఎలాంటిదట అంటే మళ్ళీ ఆ నిరీక్షణ ఎలాంటి నిరీక్షణ? విశ్వాసం. మరి విశ్వాసం ఎలాంటి విశ్వాసం? ఆమేన్ హల్లెలూయా. 2వ అధ్యాయం హెబ్రీ పత్రిక 10వ వచనం. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఆయన, జాగ్రత్తగా వినండి, ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఆయన ఇప్పుడు అనేకులైన కుమారుడు. ఇప్పుడు అనేకులైన కుమారులు ఎవరో? ఆమేన్ హల్లెలూయా. ఆయన కుమారులుగా పిలువబడిన వారే. ఆమేన్ హల్లెలూయా. ఆయన కుమారులుగా పిలువబడిన వారే. అనేకులైన ఆయన కుమారులు ఇప్పుడు అనేకులైన కుమారుల్ని ఎక్కడ తెస్తానంట? మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్త. ఇప్పుడు మన రక్షణకర్త ఎవరో? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మన రక్షణకర్త అనేకులైన కుమారులను మహిమలోకి తెచ్చుచుండగా వారి రక్షణకర్త శ్రమల ద్వారా సంపూర్ణిగా చేయుటకు ఆయనకు తగును. హల్లెలూయా. ఇప్పుడు అనేకులైన కుమారులను ఎక్కడికి తెస్తున్నాడట? అమ్మ ఎక్కడికి తెస్తున్నాడు? వాళ్ళందరినీ మహిమలోనికి. ఆమేన్ హల్లెలూయా. నరకానికి కాదు, చీకట్లోకి కాదు. ఆమేన్ హల్లెలూయా. దేవుడు నరకాన్ని ఎవరి కోసం తయారు చేశాడంటే అపవాది కోసం చేశాడు. ఆమేన్ హల్లెలూయా. ఆయన కుమారుల కోసం చేయలేదు. ఆమేన్ హల్లెలూయా. ఎవరి కోసం చేశాడు? అపవాది కోసం చేశాడు. ఇప్పుడు మనం ఆయన అపవాదులం కాదు. ఎవరు మనం? ఆయన కుమారులము, దత్తపుత్రులము, వాగ్దాన వారసులము, ఆశ్రయపురములో ఉన్నవాళ్ళము, నిరీక్షణ కలిగిన వారు ఉన్నవారము, తెరలోనికి ప్రవేశించిన వారము. ఆమేన్ హల్లెలూయా. ఇన్ని క్వాలిటీస్ ఉన్నవాళ్ళం మనం. ఖచ్చితంగా అందులోనికి, ఆ మహిమలోనికి తేవడానికి. ఆమేన్ హల్లెలూయా. ఆయన కుమారు రక్షణకర్తను ఆయన శ్రమల ద్వారా నడిపించారట, శ్రమల ద్వారా సంపూర్ణుని చేశారట. ఎందుకు ప్రభా నీ కుమారుడైన యేసు ప్రభువారిని శ్రమల ద్వారా మీరు సంపూర్ణుడిగా చేశారంటే అనేకులైన కుమారులను మహిమలోనికి తేవాలి కదా. ఆమేన్. నేను చాలాసార్లు మీకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మనందరి కోసం యేసు ప్రభువారిని ఆయన సిలువకు అప్పగించాడు. హల్లెలూయా. ఆయన సిలువ మరణం, ఆయన సిలువ త్యాగము మనందరి జీవితంలో వృధాగా పోదు.
ఆమేన్. హల్లెలూయా. ఒక్కసారి మనము ఆయన మీద నమ్మకం ఉంచినట్లయితే, విశ్వాసం ఉంచినట్లయితే, ఎలాంటి నమ్మకం అంటే నిజమైన నమ్మకము, నిజమైన విశ్వాసము, నిజమైన నిరీక్షణ మనల్ని ఖచ్చితంగా ఆ తెరలోనికి ప్రవేశించే విధంగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ప్రవేశించేలా చేస్తుందంటే ఆ తెర ఏమైపోయింది ఇప్పుడు, అడ్డు ఏమైపోయింది ఇప్పుడు, అడ్డు తొలగించేశాడు దేవుడు. ఎందుకు తొలగించేశాడు? మీరు అందరూ వస్తారని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంటే తలుపులు తెరిచి ఉంచారేంటి, గేట్లు తెరిచి ఉంచారేంటి? లోపల ఒక ఆయన ఉన్నాడు, మిమ్మల్ని ఆహ్వానించడానికి రెడీగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు వస్తారని, మీరు రావాలని. ఆమేన్. హల్లెలూయా. మీరందరూ ఏం చేయాలి? రావాలని, మీరందరూ అక్కడ ప్రవేశించాలని మీకోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి పక్షంగా లోపడున్నాడు? ఎవరి పక్షంగా లోపడున్నాడు? నా పక్షముగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ పరలోకములో మనకంటే ముందుగా అక్కడికి ప్రవేశించి మన పక్షంగా అక్కడ మన కోసం ఎదురు చూస్తున్నాడు. ఎందుకో తెలుసా? మనందరూ అక్కడ ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకని యోహాను సువార్త 14వ అధ్యాయంలో, యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఏం చేయడానికి వెళ్తున్నాను? మీకంటే ఎవరికి? మీకంటే ఎవరికి? ఊరవతల వాళ్ళకా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన యందు రక్షించబడిన వారికి, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళకి, ఆయన యందు నిరీక్షణ కలిగి శ్రమలను బాధలను ఓర్చుకుంటూ, ఆమేన్, హల్లెలూయా, ఆయన కొరకు ఎదురు చూస్తున్న వారికి మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎలనా ఏంటంటే నేను ఉండే స్థలములో. ఆమేన్, హల్లెలూయా. ఎలాగా? ఇప్పుడు ఆయన మనకంటే ముందుగా ఎందుకు అక్కడ ప్రవేశించాడంటే మనము కూడా అక్కడ ఉండాలని, మనందరం కలిసి ఉండాలని. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే అతి పరిశుద్ధమైన స్థలములో ప్రధాన యాజకుడు తప్ప ఇంకెవరో ఉండకూడదు అనే ఒక నియమం ఉంది. ఇప్పుడు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఆ రూల్స్ అన్నీ కొట్టేసి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆ తెరను తొలగించేసి మనందరం కూడా అతి పరిశుద్ధమైన స్థలమైన పరలోకంలోనే ఉండాలి. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డ, దేవుడు నీ కోసం చేసిన ఈ గొప్ప కార్యాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ లోకంలో మనం చాలా దేనికోసం బాధపడమండి. ఆమేన్, హల్లెలూయా. మనకి కలగబోతున్న గొప్ప ఉన్నతమైన భాగ్యాన్ని మనం పొందుకోబోతున్న ఆ నిరీక్షణ మనం ఎదురు చూస్తున్నప్పుడు, అందులో ఉండబోతున్నాం, అక్కడ ఉండబోతున్నాం, అలాంటి ప్రదేశంలో అలాంటి దేవునితో మనం సహవాసం చేయబోతున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఒక గొప్ప వ్యక్తితో మీరు కొన్నాళ్ళు ఉండబోతున్నారంటే మీకు ఎలా ఉంటుంది? రాజుగారితో మీరు రాజ్యంలో ఉండాలట, ఆయన ప్యాలెస్లో మీరు 2 నెలలు 3 నెలలు ఉండాలంటే మనల్ని ఎవడన్నా పట్టుకోగలడు ఇంకా? ఏమండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటిది రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరి కోసం మరణించి ఆ తెరను అడ్డు తొలగించి మనకంటే ముందుగా అందులో ప్రవేశించి మన పక్షంగా అక్కడ ఉండి మీకోసం స్థలం సిద్ధపరుస్తున్నాడట. ఎందుకో తెలుసా? నేనుండు స్థలములో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకుని పోవుదును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేనుండే స్థలంలో ఎవరుంటారు? నేనుండే స్థలంలో ఎవరుంటారు? మీరు కూడా ఉంటారు. నేనో చాట మీరో చాట కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మీరుండు స్థలము, నేనుండే స్థలం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అతి పరిశుద్ధ స్థలమైన పరలోకము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై జాగ్రత్తగానండి. ఒకవేళ ఎవరైనానో పాపము చేసిన ఎడల, అంటే తప్పిపోవటం వేరు, పాపం చేయటం వేరు. ఆమేన్, హల్లెలూయా.
తప్పిపోవడం అంటే భ్రష్టత్వంలోకి వెళ్ళిపోవటం. ఆమేన్, హల్లెలూయా. తప్పిపోవడం అంటే అక్కడ మీరు పాపము చేసిన వాడు అని అనలేదు. ఏమన్నాడు అక్కడ పౌలు? తప్పిపోయిన ఎడల. ఆమేన్, హల్లెలూయా. మళ్ళీ నూతన పరచబడుట అసాధ్యం. ఆమేన్, హల్లెలూయా. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఎవడైనా పాపము చేసిన ఎడల, ఆమేన్, ఎవరండి ఆయన? నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే న్యాయవాది, అనే ఉత్తరవాది, అనే ఆదరణకర్త ఎవరి దగ్గర ఉన్నాడండి? తండ్రి యొద్ద తండ్రి కుడి పార్శ్వమున ఎవరికున్నారండి? మనకున్నాడు. ఆమేన్. మనకంటే ముందుగా ప్రవేశించి మన పక్షంగా అక్కడ ఉన్నాడు. ఒకవేళ మనం పాపం చేసిన యెడల ఆయన నీతిమంతుడై, ఆమేన్, నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది అంటే న్యాయవాది. ఆమేన్. అంటే ఈ న్యాయవాది ఏం చేస్తాడు? నీకు న్యాయం తీరుస్తాడు. హల్లెలూయా. నీ పక్షంగా నిలబడతాడు, నీ పక్షంగా వాదిస్తాడు. ఎప్పుడైనా కోర్టు ఇవన్నీ చూశారు కదా మీరు? మన పక్షంగా ఒక లాయర్ ఉంటాడు. ఆయన ఏం చేస్తాడు? మా వాడు తప్పు చేయలేదండి, అలాగండి అని మన పక్షంగా వాదిస్తాడు. ఆమేన్. ఇప్పుడు మన పక్షంగా వాదించేది ఎవరో తెలుసా? మామూలు లాయర్ కాదు, మామూలు ఉత్తరవాది కాదు, మామూలు న్యాయవాది కాదు. ఆమేన్. మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్య తన పిల్లల కొరకు ఉత్తరవాదిగా నిలబడతాడు. ఆ ఉత్తరవాది నీకున్నాడు. గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. మన పక్షంగా మన పక్షంగా అందులోనికి ప్రవేశించిన యేసయ్య మనకు ఉన్నాడు. హల్లెలూయా. ఇన్ని విధాలుగా మనకు ఉన్నాడు ఆయన. మరి నీకేంటి భయం? నీకేంటి అధైర్యం? మనం కలిగి ఉండాల్సింది, మనం చేయాల్సింది ఏమీ లేదు. నిరీక్షణ కలిగి హ్యాపీగా విశ్వాసం కలిగి ఉండడమే. హల్లెలూయా. బరువులు ఎత్తక్కర్లేదు, బండ్లు ఎత్తక్కర్లేదు, భయం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. అమ్మయ్య, నా ప్రభు నాకు ఉన్నాడు, ఆయన అన్నీ చూసుకున్న పక్షంగా ఆయన వాదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు కలిగి ఉండాల్సింది ఏంటంటే ఆయన మీద నిరీక్షణ. అది ఎలాంటి నిరీక్షణ? నిశ్చలమైన స్థిరమైన నిరీక్షణ. మన ఆత్మకు లంగరు వలె ఉంది. అంటే స్థిరపరిచేదిగా ఉంది, బలమైనదిగా ఉంది. అది ఏం చేస్తుందంటే తెరలోనికి ప్రవేశింపచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనకి ఆ తెర లోపలికి వెళ్ళడానికి ఆల్రెడీ మనకంటే ముందుగా ప్రవేశించిన వాడు అక్కడ ఉన్నాడు. మనకి ఉండి మనందరిని ఆయన ఆహ్వానిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు ఈరోజు హెబ్రీ సంఘానికి, లేదా హెబ్రీ క్రైస్తవులకు, యోధా క్రైస్తవులకు వారిని విశ్వాసాన్ని ఎంత ధైర్యపరుస్తున్నాడంటే, వారిని ఎంతగా ప్రోత్సహిస్తున్నాడంటే, ఆయన మనకంటే ముందుగా ప్రవేశించి మన పక్షముగా అక్కడ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరేం భయపడాల్సిన పని లేదు, మీరేం అధైర్యపడాల్సిన పని లేదు, మీరేం భయపడాల్సిన పని లేదు. అక్కడికి ఎలాగ వెళ్తామండి, అక్కడ ఎలా ఉంటామండి, ఏంటండి? ఆల్రెడీ ఉన్నాడయ్యా బాబు, నీకు ఎందుకు భయం? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకోసం అన్ని దూరాలు తెరిచి, దేవునికి తెరలన్నీ చింపేసి, ఆటంకాలు అడ్లు తొలగించేసి, నీ భారాలన్నీ తొలగించేసి, నీ పాప శాపాలన్నీ తీసేసి, నీ మీద ఉన్న అపరాధాల అడ్డులు అన్నీ తొలగించేసి, నీ పక్షంగా అన్నీ వాదించేసి, నీ పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడు యేసుక్రీస్తుని ఉత్తరవాది తండ్రి యొద్ద ఎవరికున్నాడు? మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నముడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన పక్షంగా మనకు ఎలా ఉన్నాడంటే ఉత్తరవాదిగా శాంతయుతుడై మనకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు, ఎవరి కొరకు? మీరు ప్రతి మాటలో మీకు ఏం కనపడద్ది? ఎవరి కోసం? మన కోసం ఇన్ని చేశారండి దేవుడు. మీకు ఆ మాత్రం నిరీక్షణ విశ్వాసం ఉండక్కర్లా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మీకోసం ఏం చేయకుండా నన్ను నమ్మండి అంటే మీకు నమ్మకం ఉండదు. మీకోసం ఇన్ని చేసి నన్ను నమ్మండి అంటే నమ్మకుండా ఎలాగ ఉండగలం? ఆమేన్, హల్లెలూయా.
మీకోసం ప్రాణం పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. మరణాన్ని జయించాడు. స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నానని చెప్పాడు. న్యాయవాదిగా ఉత్తరవాదిగా ఉంటానని చెప్తాడు. మీకంటే ముందుగా మీ పక్షంలో అందులో ప్రవేశించానని చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇన్ని మీకోసం చేశాను నేను. ఇప్పుడు మళ్ళీ ఏంటో తెలుసా సహోదరులారా, యేసు మన కొరకు, ఎవరి కొరకు? నా కొరకు అని చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. యేసు నా కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనది. ఇప్పుడు ఆయన మనకు ప్రతిష్ఠించే ఒక మార్గాన్ని డెడికేట్ చేశారట. అంటే మన కొరకు ఒక మార్గాన్ని సిద్ధం చేశారట. ఏ మార్గం అది? ఎక్కడికి వెళ్ళడానికి ఏంటి ఈ మార్గం? ఈ మార్గం ఎక్కడికి వెళ్ళడానికండి? హల్లెలూయా. ఇప్పుడు ఆయన మీకోసం రోడ్డు వేసాడు. అలా చెప్పాలి, మీకు అర్థం అవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఊరు వెళ్ళడానికి, అక్కడ ఆ దేశానికి వెళ్ళడానికి రోడ్ మ్యాప్ లేదు, రోడ్ లేదు. ఇప్పుడు యేసుప్రభు మన కోసం ఒక నూతనమైన జీవమైన మార్గాన్ని వేసాడు. ఒక రూట్ వేసాడు మన కోసం, దారి రోడ్డు వేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రోడ్డు ఎలాంటిదంటే కొత్త రోడ్డు. ఆమేన్. జీవము కలిగిన రోడ్డు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మీరు కుట్టుతా మూలుగుతా కూకుతా వెళ్ళక్కర్లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గంతులు వేసుకుంటే వెళ్ళొచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆ మార్గము ఎలాంటి మార్గము? జీవమైన మార్గము. అంటే ఆ మార్గం ఇలా ఏముంటుంది? జీవం ఉంటుంది, లైఫ్ ఉంటుంది. ఆమేన్. అలాంటి మార్గాన్ని దేవుడు మన కొరకు ప్రతిష్ఠించాడు. అలాంటి మార్గాన్ని దేవుడు మన కొరకు సిద్ధం చేశాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి వద్దకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు యేసుప్రభు ఒక మార్గముగా ఆ మార్గాన్ని మన కొరకు సిద్ధం చేశాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏముండాలి? అంటే రూట్ ఉందంటే దాని అర్థం ఏంటి? అక్కడ ఎక్కడో క్షేమకరమైన ప్రదేశం ఉందని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మార్గాన్ని సిద్ధం చేసేది చూడండి. నా సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనది, జీవము కలిగినది, ఆయన శరీరమును తెర ద్వారా. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆయన శరీరం అనే తెర ద్వారా, అంటే శరీరం అనే తెర అంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడైతే ఆయన మన కోసం శరీరం ప్రాణంగా పెట్టాడో, ఆమేన్, హల్లెలూయా, ఇప్పుడు మనకేం ఏర్పడింది? మార్గం ఏర్పడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని అంటాడు, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన ఉన్న మార్గమున. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఈ మార్గం ఎలా ఏర్పడింది? ఆయన మన కోసం మరణించి ఆ అడ్డుగా ఉన్న తెరను తొలగించి మనకి ఆ పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళడానికి రోడ్డు వేశాడు, మార్గాన్ని సరళం చేశాడు. హల్లెలూయా. ఆయన రక్తము వలన, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునకు ప్రవేశించుటకు ఇప్పుడు మనకి ఏముందటండి? ధైర్యం ఉందా లేదా? ఎందుకు ధైర్యం అండి? ఇప్పుడు పౌలు ఏమంటాడు? బలమైన ధైర్యము కలుగునట్లుగా, హల్లెలూయా, మీ ముందు ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు. ఆమేన్, హల్లెలూయా. ఏం కలగాలంట? మనకు బలమైన ధైర్యము కలగాలి. ఆమేన్. ఇప్పుడు మనకు ధైర్యం ఎలా వస్తుంది? రోడ్డు లేకపోతే ధైర్యం వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అక్కడ ఎవరో మనకు లైట్ చూపించినోడు లేకపోతే భయం వేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అక్కడ ఎవరో లేకపోతే మనకు భయం వేస్తుంది. ఇప్పుడు ఆయన మన కోసం అక్కడ ఉన్నాడు, మనకు రోడ్డు ఏర్పాటు చేశాడు. అన్ని విధాలు ఆయన మనకి అన్ని మార్గాలు సిద్ధం చేశాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నేను ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను. నీ కొరకు ఏం చేయాలో అన్నీ చేశాడు ఆయన. వాట్ ఎవర్ హీ వాంట్స్ టు డూ ఇట్, హీ హ్యావ్ డన్ ఇట్. ఆయన ఏం చేయాలో అన్నీ చేసేసాడు. ఇంకా ఆయన చేసేది ఏమీ లేదు. ఆమేన్. ప్రాణం పెట్టాలంటే పెట్టేశాడు. ఆమేన్. అడ్డు తెరను తొలగించేశాడు. పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి అన్ని మార్గాలు కూడా సరళం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హీ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్. అన్నీ సిద్ధపరిచాడు దేవుడు. ఇప్పుడు మీరు ఎందులోకి ఏం చేయాలి? ప్రవేశించడమే తడువాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మీరు అందులోకి ఎలా ప్రవేశిస్తారు?
రక్షణ కలిగిన వారైతేనే ప్రవేశిస్తారు. ఆయన మీద విశ్వాసం కలిగిన వారైతేనే ప్రవేశిస్తారు. ఆ నిరీక్షణ కలిగిన వారైతేనే ప్రవేశిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రక్షణ కలిగిన వారు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ధైర్యం కలిగి నిరీక్షణ కలిగి మీకోసం సిద్ధం చేసినవన్నీ పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నిరీక్షణ అంటే ఏంటో తెలుసా? మీకు కనపడదు, అది అంతే. హల్లెలూయా. ఆయన సిద్ధపరిచింది ఏంటి? ఏం కనపడదు నీకు? నీకు కనపడదు. నాకు ప్రూఫ్లు చూపించావు ప్రభా, ప్రూఫ్లు ఏముండవు, నువ్వు నిరీక్షించడమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ నిరీక్షణే అందులోకి ప్రవేశించేలా చేస్తుంది. హల్లెలూయా. ఆయన శరీరం మన తెర ద్వారా ఏర్పాటు చేయబడిన మార్గమున ఆయన రక్షణల వలన పరిశుద్ధ స్థలమునకు ఎక్కడికి ప్రవేశించడానికంటండి? పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుకను దేవుని ఇంటి పైన మనకు ఇప్పుడు ఎవరున్నారు? ఎవరున్నారండి మీకు? మాకు ఎవరు లేరండి. ఎప్పుడు చూసినా అంతే, మాకు ఏమీ లేవండి, మాకు ఎవరు లేరండి. గొప్ప ప్రధాన యాజకుడు నేను ఉన్నాను మీకు నేను ఉన్నాను అని అంటుంటే నాకు ఎవరు లేరు అంటారు మీరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప ప్రధాన యాజకుడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు, ఆయన మనకు ఉన్నాడు. ఆమేన్. ఆయన లేచి ఉన్నాడు, పోలేదు ఎక్కడికి. ఈజ్ దేర్ ఫర్ అస్. మనకంటిగా ముందుగా ప్రవేశించి మన పక్షముగా అక్కడ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన అక్కడ లేకుండా నేను ఉన్నాను రండి అంటలేదు. నేను ఉన్నాను రావా మీరు రండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మీ జీవితంలో మీకు ఎవరున్నా ఎవరు లేకపోయినా ఎవరున్నారు? ఆమేన్. చెప్పండి గట్టిగా, చక్కగా చెప్పండి, ఎవరున్నారు మీకు? ఆమేన్, హల్లెలూయా. గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంలో ఇప్పుడు వాళ్ళ జీవితంలో ఏది కావాలన్నా ఏం చేయాలన్నా యాజకుడు ఉంటాడు. అందరూ ఉంటారు, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి చెప్పుకొని అన్నీ చేసుకుంటారు. ఇప్పుడట గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఆయన ఎవరో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. ఆ గొప్ప ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా అందులోకి ప్రవేశించి మన పక్షంగా ప్రవేశించి మనందరినీ రమ్మని ఆహ్వానిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ గొప్ప ప్రధాన యాజకుడు ఎవరి కోసం ఉన్నాడు తెలుసా? నీ కోసమే ఉన్నాడు, నా కోసమే ఉన్నాడు, మనందరి కోసం ఉన్నాడు. ఎవరో ఒకరు మన పక్షంగా మన కోసం ఉన్నారంటే మనం ఎలా ఉండాలి? ఏడుస్తూ ఉండాలా? ఏడుస్తూ ఉండాలా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధైర్యముగా ఉండాలి, బలమైన ధైర్యము కలిగి ఉండాలి, బలమైన నిరీక్షణ కలిగి ఉండాలి, బలమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఏ విషయంలో అధైర్యపడకూడదు, భయపడకూడదు, కంగారు పడకూడదు. ఎవరు లేరండి, ఏమి లేవండి, డబ్బులు లేవండి, అవి లేవండి, ఇవి లేవండి. గొప్ప ప్రధాన యాజకుడు నీకు ఉన్నాడు. నీకోసం ప్రాణం పెట్టిన యేసయ్య నీకు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నాడు. ఈజ్ దేర్ ఫర్ యూ. మనం ఎంత ధైర్యంగా ఉండాలి చెప్పండి, ఎంత ధైర్యంగా ఉండాలి చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. డబ్బులు ఇచ్చేవాడు ఉన్నాడంటే మీకు ఎంత ధైర్యమో. ఏమండి? డబ్బులు ఇచ్చేవాడు కావాలి మీకు, అంతేనండి. డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటేనే మనకు ధైర్యంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జీవం ఇచ్చేవాడు ఉంటే మనకు ధైర్యంగా ఉండదు. జీవం ఇప్పుడు కనపడుతుంది ఏంటి మనకి? ఇప్పుడు తినడానికి తిండి ఉండాలి కదా, ఉండడానికి ఇల్లు ఉండాలి కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఇంటిపైన మనకు గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు గనుక మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయం గలవారును నిర్మలమైన ఉదక స్నానము చేయబడిన శరీర గలవారని ఉండి విశ్వాస విషయములో, ఏ విషయంలో? విశ్వాసం విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి. ఆమేన్, హల్లెలూయా. ఎలా ఉండాలి? మనకు ఉన్నాడు కాబట్టి మీరు ఎలా ఉండాలి? విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత. ఎలాంటి నిశ్చయత? సగం సగం నిశ్చయత కాదు, సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధికి చేరుదము.
హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయంలో మనము ఒప్పుకొన్న దగ్గర నిశ్చయముగా పట్టుకొందుము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన నిరీక్షణ విషయంలో వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక. ఇప్పుడు మా దేవుడు మనకేం చేశాడు? వాగ్దానం చేసిన వాడు ఎలాంటి వాడు? ఆమేన్. హల్లెలూయా. ఆ నమ్మదగిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు, ఆమేన్, హల్లెలూయా, మనకున్నాడు. ఆమేన్. మనకంటే ముందుగా అందులోకి ప్రవేశించాడు. మనం ఇప్పుడు ఎలాగలన్నారంట? నిశ్చలమైన. ఆమేన్, హల్లెలూయా. దేనికి అధైర్యపడక. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున అట్టి విశ్వాసము కలిగిన వారమై మన ముందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో మనల్ని బయట ఉండండి అంటలేదు. ఏమంటున్నారు? లోపలికి ప్రవేశించండి, లోపలికి ప్రవేశించండి. హల్లెలూయా. యెహోవా చేత ఆశీర్వదించబడిన వారలారా, ఎక్కడికి ప్రవేశించండి? లోనికి ప్రవేశించండి, బయటికి వెళ్ళిపోండి కాదు. ఆమేన్, హల్లెలూయా. కమ్ ఇన్సైడ్, రండి. ఎందుకు రండి? లోపల ఎవరున్నారు లోపల? గొప్ప ప్రధాన యాజకుడని యేసు మనకంటే ముందుగా ప్రవేశించి మన పక్షముగా అక్కడ ఉన్నాడు. హల్లెలూయా. ఈజ్ దేర్ ఫర్ యూ. నీ కోసం ఆయన అక్కడ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు అక్కడికి రావడానికి ప్రతి మార్గాన్ని ఆయన సరళం చేశాడు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని, నేను చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆ నిరీక్షణ గట్టిగా పట్టుకుని ఉండడమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లంగరు వలె ఆ నిరీక్షణ కలిగిన వారమే మనం అందులోనికి ప్రవేశించుదుముగాక. మన నిరీక్షణ, మన విశ్వాసము మనం అందులోనికి ప్రవేశించే విధంగా దేవుడు తన కార్యమును జరిగించునుగాక.